అరే శ్రీశైలం గేట్లు ఎత్తిరట ఓదమారా అట్లనే మల్లన్న దర్శనం సుత చేసుకున్నట్టుంటది. మామా సాగర్ గేట్లు ఎత్తిరురా, ఒక్క రోజులనే అట్లా పోయి ఇట్లా రావచ్చు మస్తుంటది అని టూర్లకు ప్లాన్ లేస్తుంటారు. ఐతారం వచ్చింది కాబట్టి గసొంటి జాగనే మా చంద్రవ పోయొచ్చిందుల్లా. అదేందంటే భీముని పాదం జలపాతం మైబాద్ జిల్లాలో ఉంటది. సూదాం పాండ్రి ఎట్లున్నదో పోయినోళ్ళు ఏమంటాన్రా. అందరికి శనార్థులు బాగున్నారా? ఈ రోజు నేను భీముని పాదం కాడికి పోతున్నా. ఎట్లున్నది ఏం కథ అన్ని అరుచుకొని పోదామా అంటని మంచిగా నీళ్ళు వస్తున్నాయి అంట. సుతం పండి అన్న ఎంత దూరం ఉంటుంది ఇడికెంచి? కిలోమీటర్ కొంచెం తక్కువ 900 మీటర్స్. 900 మీటర్స్ ఉంటుందా? మెట్ల మీదకించి పోతే జలపాతం మీద నీళ్ళు ఏవైతే వచ్చి జలపాతంలో పడుతుంటాయో గాడికి పోవాలంటే కూడా ఇట్లా పోవాలంట. పోయి చూసి వస్తాం. ఇక్కడ తాళమేసి ఉన్నది కానీ పోలీసు అన్న అడిగిన అన్నకు అట్లా పోయి చూసేసి వస్తాం, ఎవరని రానియ గాని పోమ్మ ఎవరని పంపియా అన్నాడు. కొండ మీదకించి వస్తున్న నీళ్ళు చూడండి ఎంత తేటగున్నాయో. గింత కూడా మట్టి అనిపించకుండా ఎంత తెల్లగా వస్తున్నాయో చూడండి నీళ్ళని. ఒక్కసారి ఈ చెట్లను ఈ అడవిని చూస్తే ప్రాణం అంతా లేచి ఇలవడ్డట్టు అనిపిస్తుంది. యువతల బందుకు మీదకించి వచ్చే నీళ్లు, అవతల బందుకు జలపాతము, కింద పబ్లిక్ ఆడుకునేటోళ్ళు మంచిగా అనిపిస్తున్నది. మస్తు ఆడుకుంటున్నారు నీళ్ళకాడ. మస్తు మంది పెద్దోళ్ళు పిల్లలు కుటుంబాలను తీసుకొని వచ్చిండ్రు. మా వరంగల్ ప్రతి సంవత్సరం వస్తాం, ఫ్యామిలీ తోడు వస్తాం, దోస్తాన్ తోడు వస్తాం, ఎంజాయ్ చేస్తాం. నీళ్ళకెంచి దుంకి తెప్ప కూడా రౌతులే అని తెలియదు, దిగలే డైరెక్ట్ దునికినా. ఎప్పుడు ఇట్లనే ఉంటుందా? సంవత్సరం పొడుగున సంవత్సరం పొడుగున వాటర్ వస్తూనే ఉంటాయి, కాకుండా కొంచెం తక్కువ వస్తాయి. దారి ఉంటుంది. ఎట్లా అనిపించింది నీళ్ళలో ఆడుకుంటే? మాకే శాతం అయితే లేదు. మంచిగా వచ్చిన ముద్దుగా అన్న. నమస్తే. ఎడికెంచి? ఈ వాతావరణం, ఈ క్లైమేట్ దీనికోసం బాగుంటదని ఆ నుండి ఇంత దూరం అందుకే కష్టపడి వస్తాం. పిల్లలకి కొంచెం పచ్చని వాతావరణంలో తిప్పినట్టు ఉంటదని తీసుకొచ్చాం. ఎట్లా అనిపించింది? సూపర్ అనిపించింది. వేరే లెవెల్. ఇంత ముందు ఒక 2 years బ్యాక్ లెక్క లేకుంటే ఇప్పుడు బాగా డెవలప్ చేసింది ఇక్కడ. వణుకుతున్నాడు అమ్మ పిల్లగాడు. మళ్ళీ పోదా మా నీళ్ళకు వస్తావా? ఇది భీముని జలపాతం, భీముని పాదం జలపాతం. మళ్ళొక